ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఇదే నీకు ఆఖరిసారి చెప్పడం. నీ ఆశ నెరవేరుస్తాను, జాగ్రత్తగా విను తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన సందేశం గురించి తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, నీ మనసులో ఉన్నటువంటి మాట నాకు ఏదో ఒక రూపంలో అర్థమవుతుంది. అందుకే ఈ రోజున నీ బాబా నీ జీవితంలో వెలుగును నింపడానికి ఈ యొక్క శుభవార్తను తీసుకుని వచ్చారు. నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క శుభవార్త నీకు అందుతుంది. నీ మనసు ఎంతగానో బాధపడి నిరాశ చెంది ఉంది కదా. నేను బాగా అర్థం చేసుకుంటానమ్మా. చూడు, నీ మనసు ఎంత బాధగా ఉన్నా, నిద్ర లేనటువంటి రాత్రులు నువ్వు గడిపినా, ఒంటరిగా ఆకాశం వైపు, నక్షత్రాల వైపు చూసుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి నాకు ప్రతిరోజు కన్నీరు కారుస్తూ తెలియజేస్తున్నావు. నా గురించి పట్టించుకోవా తండ్రి? అసలు నువ్వు ఉన్నావా? నాకు ఈ సమస్యలు ఏంటయ్యా అని నువ్వు ఎప్పటికప్పుడు నీ సమస్యలు ఎందుకు నిన్ను ఇలా వెంటాడుతున్నాయని నన్ను కన్నీళ్లతో ప్రశ్నిస్తున్నావు. ఇదంతా నేను చూస్తున్నాను. నీ ప్రతి ప్రశ్నకు, అలాగే నీ ప్రతి కన్నీటి పొట్టుకు జవాబిస్తాను. తల్లి, నీ గెలుపు అనేది ఎలా ఉంటుందో తెలుసా? అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండేలా చేస్తాను. నీకు ఇప్పుడు కాస్త కఠినంగా ఉన్నా సరే నీ జీవితం మంచిగా ఉండేలా దీవిస్తాను. నీ జీవితంలో ఇప్పటి వరకు కొన్ని కఠినమైన పోరాటాలు నువ్వు చేయాల్సి వచ్చింది. కొన్ని నీకు ప్రయోజనాలు ఇచ్చాయి, కొన్ని కష్టాలను ఇచ్చాయి. కేవలం ఇంకొన్ని కష్టాలు నీ జీవితంలో చాలా బాధ పెట్టాయి కూడా. అవన్నీ కూడా మంచులా నీ కష్టాల్ని కరిగించేస్తానమ్మా. ఒకదాని తర్వాత ఒకటి కరిగేలా చేస్తాను. కాబట్టి నువ్వు ఓపికతో ఉండు. నిన్ను వాడుకునే వాళ్లకు వాడుకునే విధంగా అటువంటి పరిస్థితిని తీసుకొస్తాను. అలాగే చాలా రోజుల నుండి నువ్వు నన్ను అడిగావు కదా, నీకు అన్యాయం చేసిన కొంతమంది వ్యక్తులకు బుద్ధి చెప్పమని. తప్పకుండా అదే జరుగుతుంది. చూడు తల్లి, నువ్వు దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు. అలాగే అతిగా ఆలోచించాల్సిన అవసరమూ లేదు. కుటుంబ బరువు బాధ్యతల్లో మునిగిపోయి ప్రత్యేకమైనటువంటి విలువ కావాలని కోరుకుంటున్నావు. తప్పులేదమ్మా, ఆ విలువ నీకు వస్తుంది. నీ కష్టాలన్నీ కూడా పక్కన పెట్టి నీవు కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశావు కదా. కనీసం ఇష్టమైనటువంటి తిండిని కూడా తినలేదు, ఇష్టమైనటువంటి బట్టను కట్టుకోలేదు. ఏ రోజు కూడా ప్రత్యేకించి చెప్పాలంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదు. అయితే ఒక మగవాడు నీకు కుటుంబ బరువు బాధ్యతల గురించి ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటాడో, ప్రతి ఒక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనేది 1-2 సార్లు ఆలోచించి, కుటుంబ పరిస్థితిని బట్టి ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో కూడా మనసుని చంపుకొని, ఇష్టాలను చంపుకొని
వదిలేసుకొని ఉంటారో అలాగే నువ్వు కూడా ఈ మౌన పోరాటాన్ని చేస్తూ వచ్చావని, నీ కుటుంబంలో అన్ని విధాలుగా నువ్వు ఒక పెద్ద మూలస్తంభంలా మారిపోయావు. అందరికీ వెన్నుముకలా తయారయ్యావు. అందరికీ నువ్వు ఆదర్శప్రాయంగా ఉన్నావు. అందరి గురించి నువ్వే ఆలోచిస్తూ ఉన్నావు. కానీ నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరని బాధపడుతున్నావు. అయినా కూడా ఆ బాధను పక్కన పెట్టి నీ కుటుంబం కోసం, నీ వాళ్ళ కోసం ఎంతగానో పాటుపడతావు. ఇది నీ మనసులో చాలా వేదన అనేది ఒక పక్కనున్న నీ కుటుంబం కోసం చేస్తున్నావు. కాబట్టి సంతోషంగా కూడా చేస్తున్నావులే. ఇది నిన్ను మెచ్చుకోవాల్సిన విషయమే తల్లి. ఇందులో నీ బాధ్యత అనేది ఎంత ఉందో, దాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నావో అది నాకు బాగా అర్థమవుతుంది. అందుకే నా బిడ్డవైన నిన్ను చూసి చాలా ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. నీకు ఏం కావాలో నాకు తెలియదా? నాకు తెలుసు. ఎవరికి ఏం కావాలి అని చూశాను. నీకు ఏం కావాలని అనుకున్నా కూడా నేను చూసుకుంటాను తల్లి. నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వను. చెప్పాలంటే అసలు నువ్వు లేకపోతే నీ కుటుంబంలో ఉన్నవారు ఏమైపోతారో అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక నువ్వు బాగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా భయపడిపోతూ ఉన్నావు కదా, అంత భయం ఎందుకమ్మా? ఎల్లప్పుడూ కూడా నిన్ను రక్షించుతూ, నీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉండగా నా కోసం పరుగు పరుగున ఆలయానికి రావాల్సినటువంటి అవసరం ఏం వచ్చింది? నన్ను పిలిస్తే నేనే నీ ముందుకు వస్తాను కదా తల్లి. నా గురించి నువ్వు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. నీ ఇంటిలో, నీ మనసులో నువ్వు ప్రతిరోజు చూస్తున్న నీ యొక్క ఫోటోలో నేను ఎప్పుడూ కూడా నేను ఆశీర్వదిస్తూనే ఉంటాను. నీ ఇంట్లో కొలువై ఉంటాను. కొలువై కూర్చుని నీ భయాన్ని పోగొడతాను. నేను ఉన్నాననే ధైర్యంతో ఉండు. పీడకలలు వచ్చినా పట్టించుకోకు. అవన్నీ కూడా ఒట్టి నిన్ను భయాందోళనకు గురి చేసేవి. కానీ భయపడకమ్మా. నా మనసుకు కూడా ఏమీ ప్రశాంతత లేదు అనుకుంటున్న నీకు ఏదో ఒక రూపంలో నా ధైర్యం అనేది నీకు నూరిపోస్తాను. ఈ బాబా శక్తిని నీకు అందిస్తాను. ఏదో ఒక రూపంలో నీకు తారసపడుతూ నీ మనసులో నన్ను తలుచుకుంటూ ఉండు చాలు. నా మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయి. అయినా నువ్వు ఒక్కొక్కసారి గమనించడం లేదు తల్లి. ఎందుకంటే నీ మనసులో ఏర్పడినటువంటి అపనమ్మకం, దుఃఖం, కష్టం ఇవన్నీ నిన్ను నా దగ్గరకు చేరనివ్వడం లేదు. చూడమ్మా, వీటిని పక్కన పెట్టు. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఒక్కసారి బాబా పేరు, నా యొక్క రూపాన్ని ధ్యానించుకో, తలుచుకో. తప్పకుండా నీ ముందు నేను ప్రత్యక్షమవుతాను. అంతేకాకుండా భగవంతుని యొక్క దయ అంతా కూడా నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు తలుచుకునే కొద్దీ నీకు భగవంతుడు అంతా దగ్గర అవుతూ ఉంటాడు. చూడమ్మా, నువ్వు దేనికోసమైతే కొట్టుమెట్టాడుతున్నావో వారి కర్మ ఫలితాలు వారే చూసుకుంటారు. కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉన్నవారిని ఏమీ చేయలేము. నువ్వు పడ్డ కష్టాలకు కూడా అదే కారణమని తెలుసుకో తల్లి. నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా చెప్పు? నువ్వు అనుభవించేటటువంటి నీ జీవితంలో మంచి చెడుల గురించి ఏమాత్రం ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకు. జీవితంలో ఏదో ఒకటి చేయాలన్నదే నీ కల. ఇతరుల బాధను బాగా అర్థం చేసుకుని నీకు నీ బాధను ఎవరూ కూడా అర్థం చేసుకోవడం లేదని చెప్పి మనసులో బాధపడుతుంటావు. భగవంతుడి యొక్క హృదయాన్ని తాకడమే దయ కలిగినటువంటి మనసు ఉన్నటువంటి వారికి చెల్లుతుంది. అలాగే నీకు కూడా చెల్లిస్తుందమ్మా. అది నీ గొప్పతనమే. అసలు భగవంతుడు నా పూజలను స్వీకరిస్తాడా లేదా? అసలు భగవంతుడు నన్ను చూస్తున్నాడా? నా కుటుంబాన్ని చూస్తున్నాడా? నేను చేసే పూజలు బాబాకు తగులుతున్నాయా అని ఆందోళన వద్దు. నీకు పదే పదే నీ పూజల్లో నేను సంకేతాలు పంపిస్తూ ఉంటాను. నీ పూజను నేను స్వీకరిస్తాను. నీ పూజలో లేదంటే నువ్వు చేసేటటువంటి ఆర్భాటమైన ప్రసాదాలు చూడడు. నీ మనసు నిండుగా ఎటువంటి కల్మషం లేని నీ యొక్క భక్తిని నన్ను తలుచుకున్న నా నామస్మరణంలో నేను పలుకుతాను. తల్లి, నిన్ను రక్షిస్తూ ఉంటాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ బాధలు, నీ కన్నీళ్ళు నాకు తెలియనివా? ఏ విధంగా నన్ను ఉద్ధరిస్తున్నాడు అని నువ్వు ఆశ్చర్యంగా ఎదురు చూడవలసిన అవసరం లేదు. నిన్ను ఉద్ధరించడానికే నీ సాయి తండ్రి నేను ఉన్నానమ్మా. ఇక రేపటి రోజున నువ్వు ఆశ్చర్యపడే ఒక శుభవార్త నీ జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. మునుపెన్నడూ జరగనటువంటి పనులు నీకు జరుగుతాయి. అలాగే అసలు జరగనటువంటి విషయాలలో నీకు అసలు ఎవరైతే నీ బంధం దూరమైంది అని చెప్పి బాధపడుతున్నావో ఆ బంధం నుండి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ రావడం లేదా ఒక మెసేజ్ రూపంలో ఊహించని విధంగా
వారి ద్వారా రిప్లై అనేది రావడం జరుగుతుంది. దాన్ని రిసీవ్ చేసుకో తల్లి. అది ఆశ్చర్యకరమైనటువంటి మార్పే అనుకో నీ యొక్క జీవితంలో. అలాగే ఎవరైతే నీ నుండి పూర్తిగా శాశ్వతంగా ఇక నీతో మాట్లాడరు అనుకున్నటువంటి వ్యక్తులు సైతం నీ దగ్గర నిల్చొని నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా రకాలైన విషయాలు మొదలవుతాయి. చాలా రోజులుగా అకస్మాత్తుగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా నీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. తద్వారా నీకు తెలియనటువంటి నూతన ఉత్సాహం కలుగుతుంది. నీలో నమ్మకం విడిచిపెట్టవద్దు. నమ్మకం విడిచిపెడితే చుట్టూ కూడా నీకు చీకటి తప్ప మరేదీ కనిపించదు. నీ జీవితం మార్చడానికి కొన్ని పరీక్షలు పెట్టాను. నీకే కాదు, ప్రతి మనిషికి నేను పరీక్షలు పెడుతూనే ఉంటాను. కానీ ఆ పరీక్షల్లో నిన్ను ఒంటరిగా ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టింది లేదమ్మా. అన్ని రకాలుగా నేను పెద్ద పెద్ద ప్రమాదాల నుండి బయటపడేశాను. పెద్ద పెద్ద విషయాల్లో కూడా నీకు బాధ కలగనివ్వకుండా నిన్ను రక్షించుకున్నాను. చిన్న విషయాలుగా నేను పెద్ద వాటిని మార్చేశాను. నీకు బాధను గురి చేసేవి పెద్ద విషయాల్లో చిన్న విషయాలుగా మార్చి నీ ఆర్థిక పరిస్థితులను ఆదుకున్నాను. ఇలా ప్రతినిత్యము నీకు కష్టం వచ్చింది అంటే ఆ కష్టాన్ని నువ్వు సరిగ్గా పూర్తిగా అనుభవించకుండానే శాశ్వతంగా చిన్న కష్టంలా నీ ముందు వచ్చి అలా వెళ్ళిపోతుంది. అలా చేస్తాను తల్లి. నేను కంగారు పడిపోతే ఎలా చెప్పు తల్లి? కంగారు పడకుండా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కో. చాలా కష్టాల్లో మునిగిపోయినప్పుడు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు తల్లి. నీ అడుగులు ప్రతి క్షణం నేను చూసి నిన్ను నడిపిస్తున్నాను. ఒక్కసారి నువ్వు నన్ను పిలిస్తే చాలు, నేను ఎప్పుడూ నేను తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంటాను. ఒక్క ఉరుకున పరుగున నీ ముందుకు వచ్చి నీ కష్టాలని తొలగించేస్తాను. పిలిస్తే చాలు పలుకుతాను తల్లి. ఎన్నోసార్లు పలుకుతూనే వచ్చాను. నేను నీకు మార్గం చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్నోసార్లు కూడా ఈ విషయం చెప్పాను. ఆ విషయం నీకు బాగా తెలుసు. నాపై నమ్మకాన్ని వ్యర్థం చేసుకోనని నాకు మాట ఇచ్చావు కదా. అందుకే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూనే ఉంటానమ్మా. తల్లి, నీ చుట్టూనే నేను ఉన్నాను. నీ మనసులో ఉన్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకుని నా రూపాన్ని గుర్తు తెచ్చుకో. ఇప్పుడే నీ కళ్ళ ముందు నేను ఉంటానుగా. నీకు అనిపించకపోతే అడిగి చూడు తల్లి. నీ జీవితం సులభంగా నీకు దొరకలేదు. నువ్వు నన్ను ఎంచుకునేటటువంటి మార్గం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. అది నువ్వు చేసేటటువంటి పనిలో ఉంటుంది. ఈరోజు నువ్వు నవ్వాలనుకుంటే నవ్వచ్చు, లేదా నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని చెప్పి అనుకుంటే నిరాశ చెందితే నీ మనస్సు బాధపడుతూ ఉంటుంది. ఈరోజు మొత్తం కూడా నీ మనసు నిరాశగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు నిద్ర లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఆపలేవుగా. నేను దాన్ని దాటగలను అని నీ మనసులో గట్టి సంకల్పం చేసుకో. కానీ నా జీవితం నాదే, అలాగే నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాను అని ఉండాలనుకుంటున్నాను అని చెప్పి నీకు నువ్వుగా చెప్పుకోవాలి. నీ మనసుకి నువ్వు నచ్చ చెప్పుకోవాలి. అందరితో పలకరించినా పలకరించకపోయినా నువ్వే ఎదుటి వాళ్ళను పలకరించు. ఎదుటి వారితో గౌరవంగా మాట్లాడు. పోయింది ఏమీ ఉండదు. ఎవరైనా నిన్ను చూసి ఎగతాళి చేసినా, అవహేళన చేసినా వారే ఎగతాళి పాలవుతారు. ఎవరైనా నిన్ను మోసం చేసినా చివరకు వారికి కూడా మోసమే దక్కుతుంది. కాబట్టి నీకు ఏదైనా కానీ ఏది దక్కలేదో నన్ను అడుగు. ఏ బంధం నీకు దక్కించకుండా చేశానో అని అడుగు. కొన్నిసార్లు నీకు చేసుకున్నటువంటి పొరపాట్ల వల్ల అవి నీ దగ్గరగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప నీకు ఈ బాబా ఏది ఇవ్వకుండా లేడమ్మా. నీ జీవితంలో ఏముంది చెప్పు? నేను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యను. నువ్వు నాపై భారం వేసి నా భావాలను, మాటలను నాతో పంచుకుంటూ ఉన్నావు కదా. అలాంటప్పుడు నీపై నేను ఎందుకు అశ్రద్ధ చూపుతానో చూపించను తల్లి. ఇక నీకు నచ్చకపోయినా ఏదైనా కానీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటావు. అంటే అది మనిషినైనా, లేదా వస్త్రాలనైనా, లేదా ఏదైనా వస్తువైనా కానీ, ఏదైనా కానీ నీకు నచ్చేటటువంటి వాటిని పక్కన పెడతావు. అలాగే నీకు నచ్చిన దాన్ని మాత్రం ఎంచుకుంటావు. అలాగే భగవంతుడు కూడా అలాగే ఉంటాడని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు. భగవంతుడు అందరూ సమానమే. నచ్చినవారు, నచ్చనివారు అంటూ ఎవరు ఉండరమ్మా. కొంతమంది విలువ లేకుండా ప్రవర్తిస్తారు, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు, అన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. అంటే కొంతమంది భగవంతుడి యొక్క ఆసరా పొంది, భగవంతుడి యొక్క సహకారం పొంది కూడా
కొన్ని విషయాల్లో భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి ఏముందిలే అని చెప్పి పక్కన పెడుతూ ఉంటారు. ముందు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత భగవంతుడికే కదా, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం అంతో ఇంతో ముందుగా వచ్చేది భగవంతుడి ప్రాధాన్యత. అదే సుఖంలో ఉన్నప్పుడు మనిషి ఎందుకు దేవుడిని మర్చిపోతాడు? అసలు అర్థం కాదు కదా. అదే మానవ నైజం. కొన్నిసార్లు అలా ఉంటుంది. మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో నీ జీవితం అలాగే ఉంటుందని మాత్రం గుర్తుంచుకో. నీ మనసులో ఏది ఉన్నప్పటికీ అది భగవంతుడికి అలా చేరిపోతుంది. ఇక నీ సంతోషం ఉంటే, బాధలా ఒకలా ఉంటే ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఈ జీవితాన్ని ఎప్పుడూ కూడా సమానంగా స్వీకరించేవాడే దేవుడు. అందులో నీ బాబా మొదటివాడు. నీలో ఆలోచనలన్నీ కూడా రూపుమాపుతాను. అన్ని రకాలుగా నిన్ను మంచి స్థాయికి తీసుకుని వెళ్తాను. బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా ఎప్పుడూ కూడా ఒకేలా ఉండడం అలవాటు చేసుకో. అది నీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. తల్లి, నీకు ప్రాపంచికమైనటువంటి విషయాలలో కోరికలు తీరలేదని నన్ను ఎప్పుడూ కూడా నిందిస్తూ ఉంటావు కదా. ఆ కోరికలు ఇక తీరే రోజు వచ్చింది. నీకు మంచి సమయం ఆరంభమైంది. అవసరాలు సరిపడా ధనం ఇస్తే చాలు, అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇస్తే చాలు, నా బంధం నాకు చేరిస్తే చాలు అని చాలా చక్కగా నన్ను అడుగుతూ ఉంటావు కదా. అలాగే నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ అందిస్తాను. డబ్బు, బంధాలు, అలాగే సంతోషం, ఆరోగ్యం అన్నీ ఇస్తాను. నీ సంతోషం భగవంతుడు చూసుకుంటాడమ్మా. ఈ బాబా నువ్వు సంతోషంగా ఉంటే నేను ఆనందపడే మొదటి వ్యక్తిని. ఎటువంటి ఆలోచన లేకుండా ఆనందంగా నీ జీవితాన్ని ప్రశాంతంగా గడుపు. ఎంతకన్నా జీవితంలో ఎవరికైనా ఏం కావాలి చెప్పు. నీ గురించి నువ్వు ఆలోచించవద్దు. నీ గురించి నేను మాత్రం ఆలోచిస్తాను తల్లి. అలాగే ప్రణాళికలు వేసుకుంటూ పోతే విజయం కూడా సాధించలేరు, ఆచరించాలి. కాబట్టి ఈరోజే ఒక అడుగు ముందుకు వేసి నీ యొక్క పనుల్లో మొదలుపెట్టు. నిర్ణయం తీసుకో. ఆ దారి ఎలా ఉన్నా గమ్యానికి చేరే విధంగా నువ్వు ప్రయత్నించాలి. ఎటువంటి అడ్డంకులు లేకుండా మూసుకున్నటువంటి ద్వారాలను తెరుచుకుంటూ వెళ్ళు. వాటికి సహాయంగా నేను చేస్తానమ్మా. నీకు నా యొక్క సహాయం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు తల్లి. నీ ఆశను పంచుకోవడానికి బంధువులు వస్తారు, కానీ నీ బాధ్యతలను పంచుకోవడానికి ఎవరూ రారు. కానీ నీ బాబా నీతోనే ఉంటారు. ఇక నిశ్చింతగా ఉండు తల్లి, నీకు అన్నీ అందుతాయి అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.